మీకు మెహందీ రాదా? అయితే ఈ పార్ట్ 2 క్లాస్ మీకోసం. ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ మరియు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు నిజంగా మెహందీ బాగా నేర్చుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి మిస్ అవ్వకండి. నేను మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ గా చూపించబోతున్నాను. అయితే మొదలు పెడదాం. మీరు పార్ట్ 1 క్లాస్ చూసారంటే ఈ క్లాస్ మీకోసం చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఒక కోన్ తీసుకొని దాన్ని ఇలా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రోజు క్లాస్ లో మనకి ఒక పేపర్ అను ఒక కోన్ కావాలి. సో ఇలా రబ్ చేశాక ఈ కోన్ కి ముందున్న పిన్ ని తీసేయాలి. తర్వాత కోన్ ని స్టార్టింగ్ నుంచి కొద్దిగా తీసేయాలి. ఈ విధంగా పార్ట్ 1 క్లాస్ లో నేను మీకు కోన్ ఎలా పట్టుకోవాలి, లైన్స్ ఎలా డ్రా చేయాలి, డాట్స్ ఎలా డ్రా చేయాలి, హమ్స్ ఎలా డ్రా చేయాలి మొత్తం డీటెయిల్స్ లో నేర్పించాను. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. మనం లైన్స్ ని ఎలా డ్రా చేసామంటే కోన్ ని సర్ఫేస్ తో టచ్ చేయకోకుండా సర్ఫేస్ తో కొద్దిగా పైన పెట్టి ఈ విధంగా స్లోగా మనం లైన్స్ ని ప్రాక్టీస్ చేసాం. ఐ హోప్ మీకు లైన్స్ మంచిగా డ్రా చేయడం వచ్చేసినాయేమో. సో మీరు ఒకసారి ఈ క్లాస్లో కూడా కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా లైన్స్ని ప్రాక్టీస్ చేయండి. అది అయ్యాక మనం ఇప్పుడు థిక్ లైన్ని ప్రాక్టీస్ చేద్దాము. సో థిక్ లైన్ డ్రా చేయడానికి మనం ఈజీగా మనం ఎలా అయితే స్ట్రైట్ లైన్ డ్రా చేస్తామో అలా ఫస్ట్ 2 స్ట్రైట్ లైన్స్ని 1 by 1 డ్రా చేసుకోవాలి. కొద్ది గ్యాప్ ఇచ్చుకొని లైన్స్ చాలా స్లోగా పర్ఫెక్ట్గా డ్రా చేయాలి. 1 by 1 ఒక లైన్ ఇంకొక లైన్తో టచ్ అవ్వకూడదు. ఇలా స్లోగా డ్రా చేయాలి. అది అయ్యాక మిడిల్లో ఉన్న పోర్షన్ని ఈ విధంగా స్లోగా ఫిలప్ చేసేయాలి. నేను మీకు ఇప్పుడు మిస్టేక్స్ ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి అన్నీ చెప్తాను డీటెయిల్స్లో. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఇలా డైరెక్ట్గా డ్రా చేస్తూ ఉంటారు. ఇలా అయితే అస్సలు డ్రా చేయకూడదు. సో ఈ ఫస్ట్ మిస్టేక్ని అస్సలు చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా థిక్ లైన్ కావాలన్నప్పుడు ఈ విధంగా ఇలా ఫిలప్ చేస్తారు. ఇలా కూడా అస్సలు ఫిలప్ చేయకూడదు. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఈ విధంగా ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తారు కానీ ఫిలప్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రెజర్ ఇచ్చి ఈ విధంగా ఇలా డ్రా చేస్తారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. సో ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ థిక్ లైన్ కావాలన్నప్పుడు ఎలా ఫిలప్ చేయాలి చెప్తాను. సో ఫస్ట్ మీకు ఎంత సైజులో అయితే థిక్ లైన్ కావాలో అంత సైజులో ఇలా 2 లైన్స్ని డ్రా చేసేసుకోవాలి. చేశాక దాని మిడిల్ ఉన్న పోర్షన్ని ఇలా ఫస్ట్ ఒక లైన్ నెక్స్ట్ ఇంకొక లైన్తో ఇలా స్లోగా ఫిలప్ చేసుకోవాలి. ఇలా కాకుండా ఇంకొక వేలో కూడా ఫిలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ మనం ఇలా 2 లైన్స్ ఫిలప్ చేశాక ఎండింగ్ పాయింట్స్లో ఇలా మొత్తం నీట్గా చేసేయాలి. సో నెక్స్ట్ వే ఏంటంటే ఒకసారి చూడండి చెప్తాను. మనం ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ వేసి ఇలా స్లోగా బయట రాకోకుండా ఇలా డ్రా చేయవచ్చు, ఇలా ఫిలప్ చేసుకోవచ్చు. కానీ బయట రాకూడదు, కొంచెం మంచిగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమన్నా కొత్త డిజైన్స్ కానీ లేకపోతే ఫుల్ హ్యాండ్ బ్రైడల్ మెహందీ డిజైన్స్ కానీ ఏమన్నా స్టెప్ బై స్టెప్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే కొద్దిగా ఈ విధంగా థిక్ లైన్ కావాలన్నప్పుడు ఈ విధంగా ఇలా ఫిలప్ చేస్తారు. ఇలా అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ సైజ్ లైన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే మన మెహందీలో ఈ సైజ్ లైనే చాలా ఉపయోగపడతాయి. సో ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు కనీసం 10 లైన్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఫిలప్ చేసేటప్పుడు కూడా కోన్ని స్ట్రైట్గా ఉంచి స్లోగా ఫిలప్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. సో మనం ఈ సైజ్లో లైన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంచెం స్మాల్ లైన్స్ కూడా ప్రాక్టీస్ చేసేయండి. 2 లైన్స్ మధ్యలో కొంచెమైనా గ్యాప్ ఉండాలి. 2 లైన్స్ మళ్ళీ ఒక లైన్తో ఒక లైన్ టచ్ అవ్వకూడదు. ఈ విధంగా మంచిగా డ్రా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా మంచిగా థిక్ లైన్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఈ లైన్స్ని వర్టికల్ డైరెక్షన్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను మీకు చెప్పడం మర్చిపోయా. సో ఇలా ఫస్ట్ వర్టికల్ డైరెక్షన్లో ఇలా మీకు పక్కన ఫస్ట్ టైంకి రాకపోతే ఇలా నార్మల్గా ఇలా ప్రాక్టీస్ చేయండి. వర్టికల్ లైన్స్ని కనీసం వర్టికల్ లైన్స్లో కనీసం ఇలా స్ట్రైట్ లైన్స్ని
20 లైన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ఎలా అంటే కోన్ని స్ట్రైట్గా పెట్టి కోన్ని సర్ఫేస్తో టచ్ చేయకోకుండా స్లోగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సర్ఫేస్తో టచ్ చేయకూడదు. ఇలా మంచిగా మీకు వచ్చిన తర్వాత మనం లైన్స్ని పక్కన ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ సారీ ఫ్రెండ్స్, కొద్దిగా బ్లర్ అయిపోయింది వీడియో. సో ఇలా మనం లైన్స్ని టచ్ అవ్వకోకుండా దగ్గరగా ఇలా కనీసం 10 లైన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేశాక మనం థిక్ లైన్స్ని కూడా ఈ డైరెక్షన్లో ప్రాక్టీస్ చేద్దాం. సో దగ్గరగా 2 లైన్స్ని డ్రా చేసి ఫిలప్ చేసేయాలి. ఈ విధంగా ఇలా ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ నేర్చుకోవాలి. అది నేర్చుకున్నాక తర్వాత థిక్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, మనం డైరెక్ట్గా ఎప్పుడూ డ్రా చేయకూడదు. సో ఇలా మీరు థిక్ లైన్స్ కూడా కనీసం 20 లైన్స్ ప్రాక్టీస్ చేసేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం హంస్ ఎలా డ్రా చేయాలి, మిస్టేక్స్ ఏం చేయకూడదు, ఎలా ఏంటో అన్నీ మంచిగా డ్రా చేసాం కదా. సో మీరు ఫస్ట్ ఒక లైన్ ఇలా హంస్ని రివైజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఈ హంస్ని అప్పర్ డైరెక్షన్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా ఫస్ట్ ఒక చిన్న స్ట్రైట్ లైన్ వేసి కొంచెం కర్వ్ ఇచ్చి స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా మీరు అప్పర్ డైరెక్షన్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు నార్మల్గా హంస్ డ్రా చేయడం వచ్చేసేని. సో మీతో ఇక్కడ ఫస్ట్ టైంకి ఈక్వల్గా రాకపోతే మీరు ఇలా అవుట్లైన్ ఇచ్చి కూడా డ్రా చేసుకోవచ్చు. నేను మీకు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. ఇలా మంచిగా అప్పర్ డైరెక్షన్లో కూడా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఫ్రెండ్స్, మీతో ఫస్ట్ టైంకి రాకపోతే మీరు ఏం బాధపడవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైంకి ఎవరికి రాదు, నాకు కూడా రాలేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీతో ఖచ్చితంగా వచ్చింది. ప్లస్ నేను మీకు చాలా ఈజీగా నేర్పిస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్తో మంచిగా నేర్పిస్తున్నాను. ఇక్కడ మనం అప్పర్ డైరెక్షన్లో కనీసం 5 లైన్స్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం స్మాల్ హంప్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ విధంగా ఉంటాయి, కొంచెం యూ షేప్లోనే ఉంటాయి కానీ కొంచెం ఈ విధంగా పెద్దగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఒకసారి చూడండి. డ్రా చేసినప్పుడు ఇలా ఉంటాయి, యూ షేప్లోనే ఉంటాయి, కొంచెం పెద్దగా ఈ విధంగా ఉంటాయి. ఈ హంప్స్ కూడా మన మెహందీలో చాలా ఇంపార్టెంట్. మీతో ఇలా రాకపోతే మీరు ఏం చేయాలంటే మనం ఇలా డివైడ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ ఈక్వల్గా ఇలా ఫస్ట్ డివైడ్ చేసేయండి. ఈ విధంగా మొత్తం మంచిగా డివైడ్ చేసేయండి. తర్వాత దాన్ని కొంచెం పైకి తీసుకొచ్చి ఒక కర్వ్ ఇచ్చి ఇలా తీసుకెళ్ళాలి. ఈ విధంగా కొంచెం కావాలంటే అటు ఒక లైన్ డ్రా చేసి ఇలా తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఫస్ట్ టైంకి పర్ఫెక్ట్గా ఎవరికి రాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీతో ఖచ్చితంగా వచ్చిద్ది. ఇలా మీరు కనీసం 5 లైన్స్ని అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ హంప్స్ని మనం ఎక్కువగా ఈ స్మాల్ హంప్స్ ఉన్నాయి కదా, దానిపైన డిజైన్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. సో మీరు ఈ బేసిక్ ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ ఎలిమెంట్స్ కనుక మీరు నేర్చుకుంటే మీరు మెహందీలో పర్ఫెక్ట్ అయినట్లే. ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూడండి ఎలా మనం డ్రా చేస్తాము. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి దానిపైన ఇలా ఫస్ట్ డివైడ్ చేసేసుకోవాలి ఈక్వల్ గ్యాప్తో. ఈ విధంగా అది చేసాక కొంచెం స్లోగా ఈ విధంగా కర్వ్ ఇస్తూ డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చితే ఒక్కసారి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ వల్ల చాలా మందికి మెహందీ నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇలా మీరు స్లోగా స్మాల్ హంప్స్ని ప్రాక్టీస్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఈ హంప్స్ని కలిపి మంచిగా డిజైన్ని ఒకసారి చూస్తాము. సో ఫస్ట్ మనం ఒక లైన్ని డ్రా చేసి ఈ హంప్స్ని డ్రా చేసుకోవాలి. మీతో ఇలా రాకపోతే అవుట్లైన్ ఇచ్చి కూడా ఇలా డ్రా చేయవచ్చు. సో ఇలా స్లోగా మంచిగా అవుట్లైన్ ఇచ్చేయండి ఫస్ట్. తర్వాత మంచిగా నీట్గా హంప్స్ని డ్రా చేసేయండి. ఈ విధంగా హంప్స్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, పడేకోకుండా చూసుకోవాలి.
ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ ఒక లైక్ నాకు ఇంకా చాలా మెహందీ వీడియోస్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ఇక్కడ మనం ఇలా మంచిగా హమ్స్ని డ్రా చేసేయాలి. ఈ బిగ్ హమ్స్ డ్రా చేశాక ఇప్పుడు మనం దీనిపైన ఈ స్మాల్ హమ్స్ని డ్రా చేస్తాము. సో ఫస్ట్ మీరు ఇలా డివైడ్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం డివైడ్ చేసేయండి. తర్వాత స్లోగా ఈ విధంగా డ్రా చేయండి. మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఈ డిజైన్స్ని ఎలా మంచిగా డ్రా చేయాలి, ఏం వేను అన్నీ చెప్తాను. మీరు కామెంట్ చేస్తే చెప్తాను. సో మీరు ఈ బిగ్ హమ్స్ పైన స్మాల్ హమ్స్ ఇలా కనీసం 5 లైన్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. సో ఇప్పుడు మనం సర్కిల్స్ని నేర్చుకుందాము. సర్కిల్స్ మెహందీలో చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా వింటే ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి మీరు నేను చెప్పిన అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ మనం కోన్ మీద ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ప్లస్ సర్ఫేస్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ఇలా సర్కిల్స్ని అయితే అస్సలు డ్రా చేయకూడదు. ప్లస్ ఇలా కూడా ఈక్వల్ లేకుండా ఇలా అస్సలు డ్రా చేయకూడదు. రైట్ వే ఏంటంటే కోన్ని స్ట్రైట్గా ఉంచి ఫస్ట్ మనం బిగ్ సర్కిల్ డ్రా చేయాలంటే హాఫ్ సర్కిల్ డ్రా చేయండి. మీరు బిగినర్స్ కాబట్టి హాఫ్ సర్కిల్ డ్రా చేస్తే మీతో చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీ సర్కిల్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా హాఫ్ సర్కిల్ని ఇలా డ్రా చేయండి. కోన్ని సర్ఫేస్ మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఈ విధంగా స్లోగా డ్రా చేయండి. ఇలా అన్ని సైజులో సర్కిల్స్ని ప్రాక్టీస్ చేసేయాలి. అన్ని సైజులో ప్రాక్టీస్ చేసేయాలి. ఈ విధంగా ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూడండి ఎలా డ్రా అవుతుందో. చూడండి, ఇలా స్లోగా మంచిగా డ్రా చేసుకోవాలి. హాఫ్ డ్రా చేస్తే మంచిగా వస్తుంది. ఇలా మీరు అన్ని సైజులో కనీసం 20 సర్కిల్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి. తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్.